सद्गुरु साईनाथ महाराज की जय। जय गुरुदेव दत्त की जय। శ్రీపాద శ్రీవల్లభ స్వామికి జై। ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ చిన్నప్పటి నుంచే పిల్లలకి భక్తి అలవాటు చేయాలి అనే అంశం మీద మాట్లాడుకుందాం। అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియోని చూడండి। మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। కానీ వీడియోని మాత్రం మొట్టమొదటి నుంచి లాస్ట్ దాకా చూడండి। సరే, చిన్నప్పటి నుంచే పిల్లలకి భక్తి అలవాటు చేయాలండి। చూడండి, మనం ఏదైతే చేస్తామో పెద్దవాళ్ళం, పిల్లలు కూడా అదే చేస్తారు। మీరు కావాలంటే గమనించండి। మనం చిన్నప్పుడు నుంచి పిల్లలు, ఇప్పుడున్న పిల్లలు చూడండి, మనం సెల్ వాడుతున్నాం, వాళ్ళు సెల్ ఇస్తే కానీ భోజనం చేయరు। అలాగే మనం టీవీ చూస్తాం, వాళ్ళు టీవీ పెడితే కానీ మన మాట వినరు। అంటే మనం ఏదైతే చేస్తామో పిల్లలు మనల్ని అనుసరిస్తారనమాట వాళ్ళు। మనం మరి మంచి నడవడికలో ఉన్నామనుకో, భక్తి, ఇలా సత్సంగాలకు వెళ్ళడం, గుడికి వెళ్ళడం, ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం కాబట్టి పిల్లల్ని కూడా తీసుకెళ్ళే అలవాటు మనకుంటే నిజంగా వాళ్ళకి ఎప్పుడు అమ్మో పండగ వచ్చినా ఇంకోటి వచ్చినా గుడికి వెళ్ళాలి, మా అమ్మ వెళ్ళేది కదా, మా నాన్న వెళ్ళేవారు కదా, ఇలా వాళ్ళకి మనం ఉన్నా లేకపోయినా వాళ్ళకి గుర్తుంటుంది అన్నమాట, వాళ్ళు వెళ్ళగలుగుతారు। మాకు తెలిసిన వాళ్ళు ఒక ఫ్యామిలీ ఉంది। వాళ్ళ పిల్లలు పాపం, వాళ్ళ పెద్దవాళ్ళు కొంచెం భక్తి పరులు ఇష్టమే, కానీ పిల్లలు క్యూలో నిల్చోవాలి, వాళ్ళ పిల్లలు క్యూలో నిల్చుంటే కాళ్ళు నొప్పులు వస్తాయి, ఇప్పుడు కాదు కదా గుడికి వెళ్ళేది, పెద్ద అయినా కదా గుడికి వెళ్ళేది, అంటే ఆ గుడికి వెళ్ళేదంటే ఏంటంటే 60 ఏళ్ళు వచ్చాక కదా గుడికి వెళ్ళేది, లేదా 50 పై దాటితే కదా గుడికి వెళ్ళేది పిల్లలు అని తల్లిదండ్రులు, కొంతమంది తల్లిదండ్రులు, నేను అందరిని గురించి చెప్పను, కొంతమంది పేరెంట్స్ వాళ్ళ యొక్క భావన అంటే స్కూల్కి వెళ్ళాలి, పొద్దున్న నిద్రలేయాలి, స్కూల్కి వెళ్ళాలి, పాప మళ్ళీ సాయంకాలం వాళ్ళకి టైం ఎక్కడుంది? నిజమే కదా, టైం లేదు। అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కాళ్ళు నొప్పులు, అమ్మో క్యూలో నిల్చోలేరు అని చెప్పేసి ఏ గుడికి తీసుకెళ్ళడం మానేస్తారు। వద్దులే మమ్మీ వెళ్ళొచ్చేస్తాము, మీరు ఇంట్లోనే ఉండండి అని పిల్లలకు చెప్పడం నేను విన్నాను। అలా చేస్తారా అంటే కనీసం సండే ఖాళీ ఉంటుంది, సండే వెళ్ళొచ్చు, పండగలకు వెళ్ళొచ్చు। ఇదివరకు చూడండి, అమ్మమ్మలు, తాతయ్యలు లేదా నానమ్మలు, తాతయ్యలు వాళ్ళు పిల్లలను పక్కన పడుకోబెట్టుకొని రాత్రుల్లో ఒక ఆంజనేయ స్వామి గురించి కానీ, లేదంటే ఒక భక్తి గురించి కానీ, రామాయణం గురించి కానీ, భారతం గురించి కానీ ఇలా తాతలు ముత్తాతలు చెప్పేవాళ్ళండి। అందుకని పిల్లలకి చక్కగా వచ్చేదండి। నా చిన్నప్పుడు మా తాతగారు పెట్టుకొని పక్కన హనుమత్ దండకం, ఇప్పుడైతే హనుమాన్ చాలీసా వచ్చింది, అప్పుడు హనుమత్ దండకం ఇలా పాడరా, ఇలా చేయరా అని చెప్పనేవారు। శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివేకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగత। నా చిన్నప్పుడు నాకు 6వ సంవత్సరానికే నాకు అది నేను నేర్చుకున్నానండి। అంతెందుకు మా మనవాళ్ళు ఉన్నారు, వాళ్ళు చిన్నప్పటి నుంచే సిద్ధమంగళ సూత్రం వచ్చు, మా మనవరాలు ఉంది దానికి అంతే। ఇంకా చదువుకో వెళ్ళేటప్పుడు ఇంకా తప్పదు, మనం ఏం చేయలేము, కానీ వాళ్ళకి మనసులో బీజం నాటుకోవాలంటే చిన్నప్పటి నుంచే మనం భక్తి అలవాటు చేయాలి, గుడికి తీసుకెళ్ళాలి। అట్లాగే భగవంతుని గురించి మంచి మాటలు వాళ్ళకు, చదువు ఒక్కటే జీవితం కానే కాదు, భక్తి కూడా, అంటే బయట యొక్క ప్రపంచ విషయాలు కూడా వాళ్ళకు తెలియాలి। అట్లాగే మన బంధువుల గురించి, ఇదిగో నీకు వాళ్ళు ఇలా అవుతారు, ఇలా నీకు ఇలా, అంటే సంబంధాల గురించి తెలియచెప్పాలి పిల్లలకి। ఇది ఎవరిని పడితే వాళ్ళందరినీ ఆంటీ, అత్తను ఆంటీ, మేనమామను అంకుల్, తర్వాత ఎవరిని పడితే వాళ్ళకి ఆంటీ అంకుల్ ఈ 2 పదాలే నేర్పించకూడదు। పెద్దమ్మ వరుస అయితే పెద్దమ్మ అని చెప్పాలి, పిన్నమ్మ వరుస అయితే పిన్నమ్మ అని చెప్పాలి। అలా అందరినీ మనము వాళ్ళకి అక్కడ రిలేషన్స్ నేర్పించాలండి। పాపం వాళ్ళకి ఏం తెలుస్తుంది, వాళ్ళకి ఏం తెలియదు కదా। మా మనవరాలైతే అందరినీ ఎవరన్నా కనిపిస్తే వాళ్ళు, మా కోడలు వాళ్ళు ఎవరు ఏదైనా చెప్తే చక్కగా వాళ్ళని పెద్దమ్మ, లేదంటే ఇంకిలా అత్త ఇలా అని పిలుస్తుందండి। అంటే ఇది ఎలా వచ్చిందంటే చిన్నప్పటి నుంచి మనం తల్లిదండ్రులు నేర్పించే దాన్ని బట్టి మనకి వస్తుందండి। లేదా అందరినీ ఇది ఆంటీ అంకుల్
ఎవరిని చూడు, అది ఏ వరస లేదు, ఏమీ లేదు. అలాంటి మనం పిల్లలకి అలా చెప్పించకూడదు. ఏ వరస అయితే ఆ వరస చెప్పించాలి. వాళ్ళ బంధువులే తెలియదు అసలు. మనం బంధువులు ఇళ్ళకే మనం వెళ్ళాం, వాళ్ళకి ఎలా తెలుస్తుంది నిజంగా మాట్లాడితే. కాబట్టి అత్త దగ్గర మేనత్త అంటే నిజంగా ఎంత అదృష్టం ఉంటేనే మేనత్త ఉండదండి అందరికీ. అట్లా మేనమా ఉండరు. వాళ్ళ రిలేషన్ చెప్పాలి. సెలవులకు వాళ్ళ ఇంటికి అవసరమైతే ఒక 10 రోజులు ఉండమ్మా అని ఆ సెలవులప్పుడు పంపించాలి. మరి పంపించుకుంటే అత్త రిలేషను, మామయ్య రిలేషను ఇవన్నీ ఎలా తెలుస్తాయండి? నిజంగా తెలియదు కదా ఎవరికి. కాబట్టి మనం ఇలాంటివన్నీ చెప్పాలి. భక్తిని అలవాటు చేయాలండి పిల్లలకు. ముఖ్యంగా భక్తి అలవాటు చేస్తే మంచి, చెడు, జ్ఞానము ఇలా తెలుస్తాయండి. మనం అవేమీ చెప్పకుండా మనము పండగలు చెప్పాలి. మనం అన్నీ చెప్పాలి పిల్లలకి. ఎక్కడ ఏ పండుగ ఎందుకు చేసుకుంటున్నామో తెలియదు. సంక్రాంతి అంటే సంక్రాంత, దీపావళి అంటే టపాకాయలు కాల్చుకునే పండగ ఇలా చెప్పేస్తాం తప్ప అలా కాదు. ఎందుకు ఆ దీపావళి చేసుకుంటున్నామో, ఎందుకు సంక్రాంతి చేసుకుంటున్నామో, ఎందుకు ఉగాది చేసుకుంటున్నామో, ఎందుకు కొత్త సంవత్సరం చేసుకుంటున్నామో ఇవన్నీ కూడా పిల్లలకి పేరెంట్స్ చెప్పాలండి. వాళ్ళు పాపం పిల్లలు అడుగుతారు, ఈరోజు ఏం పండగమ్మా, ఎందుకు అంటే ఏమో లేరా అని అనేస్తూ అంటారు చాలామంది. కొంతమంది అంటూ ఉంటారు, నిజమే, కానీ వాళ్ళకి ఓపిక ఉండదు. కానీ ఎప్పుడైతే పిల్లలు క్వశ్చన్స్ వేయడం మొదలు పెడతారో వాళ్ళకి చాలా జ్ఞానం ఉంటుందండి. ఎప్పుడైతే ఖచ్చితంగా ఆ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు పిల్లలు, ఇది ఎందుకు వచ్చిందమ్మా, లేదంటే లెక్కల్లో అడగచ్చు, లేదంటే సబ్జెక్టులు అడగచ్చు. వాళ్ళకి తెలియదని చెప్పాలి. కానీ పోరా నువ్వు చదువుకోపోరా అని అంటూ ఉంటాం మనం మామూలుగా. వాళ్ళు చదువుకున్నట్టు కానీ మనల్ని ఎందుకు అడతారు? ఎప్పుడైతే క్వశ్చన్లు అడగలేదో వాళ్ళు ఇష్టంగా వాళ్ళు ఏదో చదువుకుంటే ఇంటెలిజెంట్లను కూడా మనం అనుకోకూడదు. ఎప్పుడైతే క్వశ్చన్స్ వస్తాయో అప్పుడే మనం వాళ్ళకి అంటే జ్ఞానం వాళ్ళకి వచ్చింది, వాళ్ళకి తెలివితేటలు ఉన్నాయి వాళ్ళకి అని మనం గ్రహించాలన్నమాట. అడగలేదనుకో మనము లేదు వీళ్ళకు ఎక్కడో దెబ్బ కొట్టిందంటే తెలివితేటలు తక్కువ ఉన్నాయి అని మనం భావించాలి. ఎప్పుడైతే క్వశ్చన్స్ ఎక్కువ వేసేవాళ్ళు తెలివితేటలు ఎక్కువ ఉన్నవాళ్ళు అండి. మరి కాబట్టి మనం పిల్లలకి చిన్నప్పటి నుంచే భక్తి గురించి, సంస్కారం గురించి నేర్పించాలండి. సంస్కారం ముందు ఎవరైనా మన ఇంటికి వస్తానే సాయిరామ్ అని సంబోధించండి. లేదంటే మనకిష్టమైన ఇదేదో నమస్తే అత్తమ్మ, నమస్తే మామయ్య అని చెప్పేసి ఒక నమస్కారం పెట్టి రండి కూర్చోండి లోపల అని చెప్పి చక్కగా కూర్చోబెట్టి వచ్చిన వాళ్ళకు మంచినీళ్ళు ఇవ్వండి అని చెప్పేసి మంచినీళ్ళు తాగడం అలవాటు చేసి ఇలా మన పెద్దవాళ్ళు మనం నేర్పిస్తేనే వాళ్ళకి ఆ సంస్కారం అంతా వచ్చి రేపు మనం ఇంట్లో లేకుంటే కూడా పిల్లలు అలాగే చేస్తారు. లేకుంటే మొహమాట పడి అమ్ముందా నాన్నుందా అని బయట అడగగానే లేదండి అని చెప్పి లోపలికి రమ్మని కూర్చోబెట్టడానికి తెలియదు వాళ్ళకి పాపం. అంటే మనం ఇప్పుడు చెప్పలేదు కదా. కాబట్టి మంచినీళ్ళు తాగుతారా అని తెలీదు, లోపలికి రమ్మనడానికి తెలియదు. బయటికి వెళ్ళిపోతామమ్మా, అమ్మతో చెప్పమ్మా మేము వచ్చామన్నా అలాగే ఇది మన యొక్క సంస్కారం. అలా కాదు, మీరు రండి లోపల రండి, అమ్మోళ్ళు వచ్చేస్తారన్నారండి, లేదంటే కూర్చొని మంచినీళ్ళు తాగుతారా అంకుల్, లేదంటే ఆంటీ. మీరు ఏ భాష నేర్పిస్తే ఆ భాష దూరం వాళ్ళైతే ఆంటీ అంకుల్, ఇంగ్లీష్ వాళ్ళు నేర్పించారు కాబట్టి ఆంటీ అంకుల్ అంట. లేదా మనకు కావాల్సిన వాళ్ళు వస్తే అత్తయ్యో మామయ్యో లేదా నానమ్మో చిన్నాన్న బాబాయి ఇలాంటివి మనం నేర్పిస్తాం. వాళ్ళు అదే పద్ధతులు. అంటే నిజంగానే వాళ్ళు మనల్ని ఆంటీ అంకుల్ అని పిలవకుండా అత్త మామ అని పిలిస్తే ఎంత బాగుంటుందో తెలుసా. నిజంగా చాలా ఆనందంగా ఉంటుందండి. కొత్త వాళ్ళని ఇప్పుడు మనలాంటి వాళ్ళు తెలియని వాళ్ళు అంటే రిలేషన్ లేని వాళ్ళని కూడా ఇట్లాగమ్మ అత్తయ్య అని పిలువు, లేదంటే ఇదిగో అని పిన్నమ్మ అని పిలువు, పెద్దమ్మ అని పిలువు అని చెప్పాను. కానీ నాకు ఎంత ఆనందమే అనిపిస్తుందో. కొంతమంది నా ఫ్రెండ్స్ పిల్లలు ఉన్నారు, వాళ్ళు నన్ను పెద్దమ్మ, మా మాధవి అని హనుమాన్ జంక్షన్లో మాధవి అని ఉంది వాళ్ళ పిల్లలు, ఇంకా కొంతమంది ఉన్నారు కుమారి అని ఉంది, మన గ్రూప్లో కుమారి ఉంది కదా, ఆ అమ్మాయి వాళ్ళ పిల్లలు, వాళ్ళందరికీ పెద్దమ్మరా అని చెప్పాను. కానీ వాళ్ళు ఈ ముందు లేకుండా పెద్దమ్మ బాగున్నావు అనేటప్పటికి నేను ఎంత ఆనందపడిపోతాను. నిజంగా పెద్దమ్మ అంత ఫీల్ కలుగుతుంది అనమాట. అంటే మనం మాట్లాడే మాట అట్లా ఉండాలండి, అంతే తప్ప మనం ఇంగ్లీష్ పదాలు అవి నేర్పిస్తే ఏమీ రాదు. కాబట్టి చిన్నప్పటి నుంచి భక్తి, సంస్కారము, ఇవన్నీ మంచి మాటలు అన్నీ అలవాటు తప్పకుండా పిల్లలకు మనం అలవాటు చేయాలి. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మా.